పూజా ప్రక్రియలలో మానస పూజకు ఎంతో ప్రత్యేకత ఉందంటారు. దీని యొక్క వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తారా? భగవదారాధనకు చతుషష్ఠి ఉపచారాలను తెలియజేసింది ఆగమశాస్త్రం. 64 చెయ్యలేకపోతే షోడశోపచారాలను చెయ్యమంది. షోడశోపచారాలు నీకు కుదరకపోతే 5 పూజలను చెయ్యమని చెప్పి. మరి ఇవేవీ చెయ్యలేని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు మయ్యేవ మనాధత్స్వ మై బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. మనస్సు బుద్ధి నాయందే ఉంచి నన్ను ఆరాధించే ప్రయత్నం చెయ్యి, అద్భుతమైన ఫలితాన్ని అది నీకు అందచేస్తుంది అని పరమాత్మ తెలియజేశాడు. హ్రీంకారాంకిత మంత్రలక్షితతనో హేమాచల సంచితై రత్నైరుజ్వలముత్తరీయ సహితం కోశం భవనాంశుకం ముక్తా సంతతి యజ్ఞసూత్రమమలం సౌవర్ణతంతూద్భవం దత్తం దేవి ధియా తదఖిలం సంతుష్టయే కల్పతాం. ఈ శ్లోకంలో అమ్మవారికి వస్త్ర ఉపచారాన్ని యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తూ ఉన్నాం. ఎలాంటి వస్త్రాన్ని? హిమాలయాల నుంచి తీసుకువచ్చిన రత్నములతో పడకబడిన వస్త్రాన్ని నీకు సమర్పిస్తున్నానమ్మా. అలానే ముత్యములతో చేసిన యజ్ఞోపవీతాన్ని నీకు మనస్సు ద్వారా సమర్పిస్తున్నాను, స్వీకరించి నన్ను కటాక్షించు. ఈ శ్లోకంలో ఏ పదార్థము నీ దగ్గర లేకపోయినా మానసికంగా ఆ తల్లిని తలుచుకుంటూ వీటన్నింటినీ ఉపచారాల ద్వారా నీకు సమర్పిస్తున్నానన్న భావనతో ఆమెను ఆరాధించగలిగితే ఆ తల్లి తప్పక కటాక్షిస్తుంది. కావలసినది పదార్థం కాదు, నీ జీవితాన్ని ప్రసాదంగా మలిచి ఆమెకు అర్పించేటువంటి నీ ఆలోచన విధానం. దాన్ని నువ్వు మనసులో పెంచుకున్నప్పుడు మానసిక పూజ ద్వారా ఆ తల్లిని మనం సంతృప్తులను చేయవచ్చు. కానీ మానసిక పూజలో కూడా భౌతికంగా 5 పూజలను కనుక ఉపచారాలను కనుక నువ్వు చేయగలిగితే అది నీకు తొందరగా ఫలితాన్ని అందజేస్తుంది అని మానసిక పూజ చేస్తున్నప్పటికీ గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము ఈ 5ంటిని నువ్వు అందించే ప్రయత్నం చేయమని చెప్తారు. ఇలా ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి అంటూ మనము మానసిక పూజ ద్వారా శివుణ్ణి ప్రసన్నం చేసుకునేటువంటి విధానం మనకు చెప్పబడింది. కనుక పదార్థం లేనప్పుడే మనస్సును ఆ స్వామికి అర్పించి ఆయనను అర్చించే ప్రయత్నం చేద్దాం. అదే మానసిక పూజ యొక్క విశిష్టత.